ఏ ఫోన్‌లో చూసినా ఈ ఫోటోసే, ఏ మొబైల్‌లో చూసినా ఇవే, ఏ స్టేటస్‌లో చూసినా ఇలాంటి పిక్సే. అందరూ చేస్తున్నారు, పెడుతున్నారు. చాలామంది తెలియని వాళ్ళున్నారు. వాళ్ళ కోసమైతే ఈ వీడియో. చాలా సింపుల్ అండి. ఏం లేదు. ప్లే స్టోర్‌లోకెళ్ళి పిన్‌ట్రెస్ట్ అనే యాప్ డౌన్‌లోడ్ చేసుకొని అయితే డౌన్‌లోడ్ చేసుకున్నాను. మీకోసం మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి, డౌన్‌లోడ్ అయితే ఇలాగొస్తది. డౌన్‌లోడ్ అయ్యాక మీ మెయిల్ ఐడీ అడుగుతది. మెయిల్ ఐడీ ఇచ్చాక ఇలా మనకైతే పిక్స్ చూపిస్తుందండి. మనకి ఏది కావాలంటే అది సెర్చ్‌లో సెర్చ్ చేసుకోవచ్చు. మీకైతే సెర్చ్ చేసి కూడా చూపిస్తా చూడండి. రాధాకృష్ణ, అయోధ్య రామ, సీతారామ, ఇట్లా చాలా మనకి ఏది కావాలంటే అది చేసుకోవచ్చండి. సెర్చ్ చేస్తేనే కదా మంచి పిక్స్ అనేవి మనకు కంటపడతాయి. అప్పుడే కదా మనం డౌన్లోడ్ చేసుకుంటాం. చూడండి, రాముల వారి ఫోటో. ఇవన్నీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ చూపిస్తా చూడండి. సీతారామ అని చెప్పేసి, ఇంకా ఏదైనా సరే మన ఫ్యామిలీ ఎంతమంది ఉంటారు, ఎవరెవరికి ఏదైతే బాగుంటుంది అట్లా డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. నేనైతే కొన్ని పిక్స్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. చూడండి ఎన్ని పిక్స్ వస్తున్నాయో, చాలా వస్తాయండి ఇలాగా. ఏదైనా ఇంకా న్యూ పిక్స్ వస్తే మన మెయిల్కి అప్డేట్ కూడా వస్తుందండి, ఇట్లా న్యూ పిక్స్ వచ్చాయని చెప్పేసి. ఇదైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. చాలామంది అంటే అమౌంట్ కట్ అవుతుందా అట్లా అని అడుగుతున్నారు. అమౌంట్ ఏమి ఉండదండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనకు నచ్చింది నచ్చినట్టుగా చేసుకోవచ్చండి. ఎవరికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. చూడండి, ఈ ఫోటో నాకు బాగా నచ్చింది. పైన 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ ఇమేజ్ అని అడుగుతుంది. అప్పుడు డౌన్లోడ్ చేసుకోండి. డైరెక్ట్గా మన గ్యాలరీలో సేవ్ అయిపోయిద్దండి పిక్ అయితే. చూడండి, నేను మళ్ళీ శివపార్వతులది అయితే అంటే సెర్చ్ చేస్తున్నాను మీకు చూపించడం కోసం. ఇందాకే అంటే నేను చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ, బట్ మళ్ళీ మీకు చూపించడం కోసమని మళ్ళీ చేస్తున్నాను, మీకు క్లారిటీగా అర్థమవుతుందని చెప్పేసి. మేబీ చాలా వరకు అయితే తెలిసే ఉంటుంది అనుకుంటా. ఎవరైనా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. చూడండి, ఈ పిక్ కూడా నచ్చింది నాకు, డౌన్లోడ్ చేసి పెట్టుకుంటున్నాను. నచ్చినవి నచ్చినట్టు డౌన్లోడ్ చేసేస్తున్నాను నేనైతే పిక్స్. ఈ సింగిల్ పిక్ది బాగా నచ్చింది. మా అబ్బాయికి బాగా సూట్ అవుతుంది అని చెప్పి సెలెక్ట్ చేశాను. బట్ నేను అనుకున్నట్టుగా ఆ పిక్ అయితే రాలేదు. కొన్ని పిక్స్ అయితే సెట్ అవుతున్నాయి, కొన్ని పిక్స్ సెట్ అవ్వట్లేదు. అట్లా కూడా చూసుకోవాలి. అబ్బా సెట్ కాలే కదా ఇవంటే మనం ఇంత చేసి వేస్ట్ అనుకోవద్దు. కొన్నిటికి సెట్ అవుతున్నాయి, కొన్నిటికి సెట్ కావట్లేదు, చూసుకోవాలి. అప్పుడు ఇలాగ అన్నీ డౌన్లోడ్ చేసినవి చూసుకోవాలి మన గ్యాలరీలోకి వచ్చినాయా లేదా అని చెప్పేసి. చూడండి, నేనైతే డౌన్లోడ్ చేసిన పిక్స్ అనేవి గ్యాలరీలోకి అయితే వచ్చేసాయండి. ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోయి మన గూగుల్లోకి వెళ్ళిపోవాలండి. గూగుల్లో అంటే రీమేకర్ ఏఐ అని సెర్చ్ చేయాలి. స్టార్టింగ్లోనే వస్తుంది రీమేకర్ ఏఐ అని చెప్పేసి. మనకి 1 ఫేస్ ఉంటే ఫేస్ ఇద్దరి పెట్టామనుకోండి మల్టిపుల్ ఫేసెస్ అని పెట్టాలి. ఫస్ట్ అప్లోడ్లో మనం డౌన్లోడ్ చేసుకున్న పిక్ పెట్టాలి. కింద పిక్చర్లో మనకి ఎవరిదైతే కావాలనుకుంటున్నామో వాళ్ళది పెట్టాలి. ఇప్పుడు ఒకటి ఉంది, ఫేస్ 1 ఉంది కాబట్టి నేనైతే మా బాబుది అప్లోడ్ చేద్దామని సెర్చ్ చేస్తున్నాను. మా బాబు ఫొటోస్ అయితే దొరకట్లేవు, చూస్తున్నాను. ఇదైతే న్యూ మొబైల్ అండి, అందుకే ఫొటోస్ ఏమంత లేవు. గూగుల్ సెర్చ్లో చూస్తున్నాను, అక్కడైతే దొరికింది మా బాబు ఫోటో. చూడండి, దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. వెంటనే అప్లోడ్ స్టార్ట్ అని క్లిక్ చేయాలి. అప్లోడ్ అవుతూ ఉంటే మనకి ఇలా తిరుగుతూ ఉంటుంది. అప్లోడ్ అవ్వగానే డౌన్లోడ్ ఇమేజ్ అని వస్తుంది మనకి. దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ మన గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. చాలా ఈజీ అండి ఇది, చాలా ఈజీ ప్రాసెస్. చూడండి, డౌన్లోడ్ అని వచ్చింది. డౌన్లోడ్ చేసేసుకోవడమే, ఇంకా ఏమీ లేదు. దీనికైతే మనీ ఉండదు. నాకైతే ఈ ఫోటో మా బాబుది అంత సెట్ అయినట్టు అనిపించలేదు. మా పిక్స్ అంటే పిల్లలవి మావి ఇప్పటిదాకా చేశాను, అవి అయితే మంచిగా. చూడండి, బాబు ఫోటో అయితే క్లారిటీ రాలేదు. ఇది చూడండి, శివపార్వతులది. దీంట్లో మా పిక్స్ చేశాను, అవి చాలా బాగా వచ్చాయి. చూడండి ఇది ఎంత బాగుందో. మా నలుగురివి, మా పిల్లలిద్దరివి, మా ఇద్దరివి చాలా బాగా వచ్చాయి. ఇది మా హస్బెండ్ నాది, ఇలా చేశాను. నా వీడియో మీలో ఏ ఒక్కరికైనా యూజ్ అయితే ప్లీజ్ కామెంట్ చేయండి బాగుంది అని చెప్పేసి. నా వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.